బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చీరాల పట్టణం పొలిమేర రోడ్డులోని పులి ప్యాలెస్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రిని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కటింగ్ చేసి ఆసుపత్రిని ప్రారంభించి అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ధర్మపత్ని బాలకొండమ్మ, చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి డాక్టర్ రాజనపల్లి కల్పనారెడ్డి మరియు శ్రీకాంత్ మేక, టీడీపీ నాయకులు, వైద్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మొట్టమొదటిగా ఈ యొక్క బిల్డింగ్లో ఎక్కడో విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అగర్వాల్ ఐ క్లినిక్ని చీరాల్లో తీసుకురావడం అనేది మనందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉందనేది మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చీరాల భవిష్యత్ సిటీ, అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక నగరం, ఖచ్చితంగా ఒక నగరం అయితే అవుతుందన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను బీచ్కి వెళ్ళాను, దాంట్లో వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన గోవా లాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనకు టూరిజం అనేది భవిష్యత్తులో చాలా గొప్ప, ఈ ఊరికి ఒక ఆభరణం లాంటిది. కాబట్టి చీరాలకి ఇప్పటికే కొన్ని ఐ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడాను ఐ హాస్పిటల్ చాలా అవసరం. వీళ్ళ యొక్క సేవలు కూడా మనకి అవసరం ఉంది. అలాగే ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మనం చాలా వరకు క్రిటికల్ కేర్ హాస్పిటల్స్, అలాగే హెల్త్ క్లినిక్స్ ఆల్రెడీ మనం 30 హెల్త్ రూరల్ ఏరియాల్లో 30 హెల్త్ క్లినిక్స్ కూడా మనం ఏర్పాటు చేసాం. వాటన్నిటిలో కూడా ప్రజలకి సేవలు అందుతాయి. ఖచ్చితంగా రాబోయే 1 ఇయర్లో చీరాల్లో మెడికల్గా బాగా గ్రోత్ వస్తుంది. ఇది అవసరం. ఎందుకంటే 2 నేషనల్ హైవేస్ వచ్చున్నాయి. ఈ నేషనల్ హైవేస్ వల్ల అనేక మంది టూరిస్టులు చీరాలకు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలను మనం ఇవ్వాలి. దాంతోపాటు ఒక్కరోజు అన్ని స్పెషలిస్ట్ రావు కనుక ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మీ పరిధిలో మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ టౌన్లో మీరు ఏ రకంగా మీరు ఈ టౌన్ యొక్క అభివృద్ధికి మీరు ఉపయోగపడతారో ఆ రకంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక ఆలోచనతో ముందుకెళ్ళండి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఎలా ఆర్థికంగా ఎదగాలనేదే మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఎదుగుతారు. ఆ ఎదగడమే నాకు కావాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.